బిగ్ బాస్. ఇప్పుడు ఇది చాలా పాపులర్ షో. రీసెంట్గా తెలుగులో బిగ్ బాస్ స్టార్ట్ అయింది. చాలామంది ఈ షో కోసం వెయిట్ చేశారు. ఈ షో అసలు ఎప్పుడు ఎక్కడ మొదట స్టార్ట్ అయిందో చూద్దామా? ఇది ఒక డచ్ రియాలిటీ గేమ్ షో. ఈ షో బిగ్ బ్రదర్ ఫార్మాట్ని బేస్ అయ్యి ఉంటుంది. దీనిని నెదర్లాండ్స్లో ఎండిమోల్ అనే సంస్థ ఫస్ట్ డెవలప్ చేసింది. ఈ షో డచ్ వర్షన్లో ఇనీషియల్గా 1999 నుండి 2006 వరకు రెగ్యులర్గా 6 సీజన్స్ వచ్చాయి. ఈ ఐడియా మాత్రం మొదటగా సెప్టెంబర్ 4, 1997న ఎండిమోల్ సంస్థలో ఒక ఇండిపెండెంట్ పార్ట్ అయిన జాన్ డిమోల్ ప్రొడక్టీస్లో ఒక చిన్న సెషన్లో ఈ ఐడియా పుట్టింది. ఈ మీటింగ్లో పాల్గొన్న వారు జాన్ డిమోల్, ప్యాట్రిక్ షాల్స్, బార్ట్ రోమర్ ఇంకా తన బ్రదర్ అయిన పాల్ రోమర్. అయితే ఫస్ట్ వారికి లగ్జూరియస్ హౌస్లో ఒక 6 కంటెస్టెంట్ని పెట్టడం అని ఐడియా వచ్చింది. అందులో విన్ అయిన వారికి 1 మిలియన్ గిల్డర్స్ని అనౌన్స్ చేద్దాము అనుకున్నారు. దానికి వారు పేరు ద గోల్డెన్ కేజ్ అని పెట్టడం జరిగింది. ఈ కాన్సెప్ట్ నుంచే ఇప్పుడు రన్ అవుతున్న షో డెవలప్ అయింది. ఈ కాన్సెప్ట్ ఈ గ్రూప్కి 1991లో ఆరిజోనా డెజర్ట్లో బయోస్పియర్ 2 అనే ఎక్స్పెరిమెంట్ని చూశాక ఈ లగ్జూరియస్ హౌస్లో ఒక 6 కంటెస్టెంట్ని పెట్టడం అనే ఐడియా పుట్టింది. ఈ బయోస్పియర్ 2 ఎక్స్పెరిమెంట్లో 8 మంది మగవారు ఇంకా ఆడవారు కలిసి ఒక గాలి కూడా లోపలికి రాని గ్లాస్ ఇంకా జియోమెట్రిక్ స్టీల్ డోమ్లో జీవించడం ఎంత కష్టం అనేది కనుక్కున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ని చూశాక వీళ్ళు దీనిలో గ్లాస్కి బదులుగా లగ్జూరియస్ హౌస్గా మార్చుకున్నారు. ఈ ఎక్స్పెరిమెంటే కాకుండా ఈ బిగ్ బ్రదర్ ఫార్మాట్ 1992లో ఎంటీవీలో ప్రారంభమైన ద రియల్ వరల్డ్ అనే షో ద్వారా కూడా వీరు చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఈ రియల్ వరల్డ్ షోలో కూడా పరిచయం లేని వ్యక్తులను ఎక్కువ కాలం కలిసి ఉంచడం ఇంకా ఆ తర్వాత వారి మధ్య డ్రామాని రికార్డ్ చేసి ఆ షోలో చూపించడం జరిగేది. ఈ కాన్సెప్టే ఫైనల్ అయ్యాక దానిని డెవలప్ చేస్తూ చివరికి కంటెస్టెంట్స్ని హౌస్లో 100 days ఉండేటట్టుగా డెవలప్ చేశారు. ఈ డెవలప్మెంట్లో భాగంగానే ఎగ్జిస్టింగ్ హౌస్ని రిమూవ్ చేసి మళ్ళీ న్యూ ఐటమ్స్తో అసెంబుల్ చేసేటట్టుగా చూసుకున్నారు. ఎందుకంటే హౌస్ మేట్స్కి ఆడియన్స్కి న్యూ లుక్ ఇవ్వటానికి. ఈ కాన్సెప్ట్ అనౌన్స్ చేసిన వెంటనే జనాలలో యాక్సెప్టెన్స్ గురించి చాలా పెద్ద డిబేట్ కూడా జరిగింది. వర్జ్ యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్లోని పి వ్యాన్ లాంగ్ అనే సోషల్ సైకాలజిస్ట్ అయితే ఇది స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్కి సిమిలర్గా ఉంది అంటూ పోల్చారు. ఈ స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్లో పాల్గొన్న వారిని ఒక జైల్లో ఉంచడం జరిగింది. అక్కడ సగం మంది గార్డ్స్, మిగిలిన సగం మంది ప్రిజనర్స్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ 6 daysలోనే మిస్ఫైర్ అయింది. ఎందుకంటే గార్డ్స్ బిహేవియర్లో చేంజెస్ చూశారు. వాళ్ళు సాడిస్టిక్గా, అగ్రెసివ్గా తయారయ్యారు. వాళ్ళు తమ నార్మల్ బిహేవియర్ని కోల్పోవడం జరిగింది. ఈ స్టాన్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా వాళ్ళు తేల్చింది హ్యూమన్ బిహేవియర్ని లోకల్ సర్కమ్స్టెన్సెస్ని బట్టి బయటికి తీయవచ్చు అని. కానీ ఎప్పుడైతే నెదర్లాండ్కి చెందిన ఏ గిలియడ్ అనే సైకాలజిస్ట్ దానికి విరుద్ధంగా వాదించారో అప్పటి నుంచి ఆ షో టాప్ హిట్ అవ్వడం మొదలైంది. ఇంత హిట్ అయిన ఈ షో కాన్సెప్ట్ మీద కూడా లా సూట్స్ బిక్ అయ్యాయి. అందులో మొదటిది ఆర్వెల్ లా సూట్. ఇది జార్జ్ ఆర్వెల్ బుక్ అయిన 1984 అనే పుస్తకంలో బిగ్ బ్రదర్ అనేవాడు డిస్పోజియన్ నేషన్లో అన్నిటినీ చూసుకునేవాడు. ఈ షోకి అమెరికన్ వర్షన్లో ఆర్వెల్ యొక్క వారసులు లాసూట్ బుక్ చేయగా ఎండిమోల్ సంస్థ పేమెంట్ని చేసి సెటిల్ చేసుకున్నారు. రెండవది వాయడామ్ లాసూట్. ఈ లాసూట్ ప్రకారం బిగ్ బ్రదర్ యునైటెడ్ స్టేట్స్లో మొదటగా పుట్టిన కాన్సెప్ట్. వాళ్ళు చెప్పేది ఈ కాన్సెప్ట్ సిబిఎస్కి ఇంకా వాయడామ్కి మధ్య జరిగిన మీటింగ్లో ఈ ఐడియా పుట్టింది అంటారు. ఎందుకంటే వాయడామ్ అనేది ఒక అడల్ట్ వెబ్సైట్. ఇందులో 8 మంది కాలేజ్ ఉమెన్ నేకెడ్గా 55 కెమెరాల ముందు తిన్నారు, చదువుకున్నారు, నిద్రపోయారు. దీని ద్వారానే ఈ కాన్సెప్ట్ వచ్చింది అంటారు. మరి మూడవది క్యాస్టావే లాసూట్. ఈ లాసూట్ ప్రొడక్షన్ కంపెనీ అయిన క్యాస్టావే ఓనర్ బాబ్ గాల్ఫ్కి చెందినది.
ఆమ్స్టర్డామ్లోని ఒక కోర్టులో ఈ ఫార్మాట్ని దొంగతనం చేశారు అని ఎండిమాల్ సంస్థపై దావా కూడా వేశారు. కానీ ఎండిమాల్ సంస్థ దీనిని అంగీకరించలేదు. ఈ షో బాగా హిట్ అయిన తర్వాత ఇదే ఫార్మాట్ని నియర్లీ 40 కంట్రీస్లో కాపీ చేశారు. వీటిలో బాగా టాప్ అయినవి మాత్రం బిగ్ బ్రదర్ డచ్, ఇండియా, సుయోమి, పోర్చుగల్, బల్గేరియా, జర్మనీ, ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, యూకే ఇంకా కెనడా. ఎప్పుడైతే 2007లో యూకేలో జరిగిన బిగ్ బ్రదర్ షోలో శిల్పా శెట్టి గెలిచిందో ఆ టైంలోనే ఈ షో హోల్ నేషన్లో బాగా క్రేజ్ని సంపాదించుకుంది. విదేశాలలో జరిగిన రియాలిటీ షోస్లో మొదటిసారిగా ఇండియన్ గెలవటం అనేది అసాధారణమైనది. ఆ షోలో ఆమె యూకే ప్రేక్షకుల నుండి అపారమైన ప్రేమ మరియు గౌరవాన్ని సంపాదించుకుంది. ఇంతేకాకుండా ఆమె తన ఫెల్లో హౌస్మేట్ అయిన లేట్ జేడ్ గూడీతో ప్రారంభమైన హోల్ రేసిస్ట్ సిచ్యుయేషన్ని చాలా చక్కగా గౌరవప్రదంగా హ్యాండిల్ చేసింది. 2007లోనే ఈ బిగ్ బ్రదర్ షోని మన ఇండియాలో బిగ్ బాస్ అనే పేరుతో హిందీ లాంగ్వేజ్లో ప్రారంభించి సూపర్ సక్సెస్ అయ్యింది. చాలామంది వ్యూవర్స్ని కూడా సంపాదించుకుంది. ఈ షో హిందీలో ఇప్పటి వరకు 14 సీజన్స్ అయ్యి ఇప్పుడు 15వ సీజన్ సెప్టెంబర్ 19న ప్రారంభం అవబోతుంది. ఈ షోకి అర్షద్ వార్సీ, శిల్పా శెట్టి, సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ ఇంకా సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద నటులు హోస్ట్గా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ షో హిందీ లాంగ్వేజ్లో ప్రారంభించి హిట్ అయిన తరువాత కన్నడలో, బాంగ్లాలో, తమిళ్, తెలుగు, మరాఠీ ఇంకా మలయాళంలో కూడా ప్రారంభించారు. కన్నడలో అన్ని సీజన్స్ సుదీప్ గారు హోస్ట్గా ఉంటే బాంగ్లాలో మిథున్ చక్రవర్తి ఇంకా జీత్ అనే యాక్టర్స్, తమిళ్లో కమల్ హాసన్ అన్ని సీజన్స్కి హోస్ట్గా ఉన్నారు. మరాఠీలో మహేష్ మంజ్రేకర్ ఉంటే మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్గా ఉన్నారు. ఇక మన తెలుగులో మీకు తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్, నాని, నెక్స్ట్ నాగార్జున గారు కంటిన్యూ అయ్యారు. ఈ షోలో టైటిల్ విన్ అయింది ఎక్కువగా మగవారు. అయితే లేడీస్ గెలుచుకున్నది మాత్రం హిందీలో 7 మెంబర్స్, కన్నడలో 1, తమిళ్లో 1, మరాఠీలో 1 గెలుచుకున్నారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మొదట జూలై 16, 2017న జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా మొదలుపెట్టారు. ఈ సమయంలో సెట్ ముంబైలో లోనావాలలో వేసేవారు. సెకండ్ సీజన్ నాని గారు హోస్ట్గా చేయగా థర్డ్ సీజన్ నుండి నాగార్జున గారు కంటిన్యూస్గా హోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ షోలో అసలు ఏం జరుగుతుందనేది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం ఒక్కసారి చెప్తాను. ఒక హౌస్లో సకల సౌకర్యాలు అంటే ఫర్నిచర్ మొత్తం డెకరేట్ చేసి మోడర్న్ ఎమ్యూనిటీస్ అంటే గార్డెన్ ఏరియా, పూల్, కన్ఫెషన్ రూమ్ ఇంకా యాక్టివిటీ లాంటివి ప్రొవైడ్ చేసి ఉంచుతారు. అంటే ఒక పెద్ద ప్యాలెస్లో ఉంటున్నట్టే అనుకోండి. కానీ ఈ హౌస్కి ఇంటర్నెట్ కనెక్షన్ కానీ, ఫోన్ కానీ, పెన్ కానీ, పేపర్ కానీ, క్లాక్స్ కానీ అస్సలు ఉంచరు. ఆ హౌస్లోకి నియర్లీ 19 కంటెస్టెంట్స్ని అందులోకి పంపుతారు. మొదటగా 13 లేక 14 మెంబర్స్ని లోపలికి పంపినా కొన్ని డేస్ తర్వాత మిగిలిన వారిని వైల్డ్ కార్డ్ ద్వారా పంపుతారు. ప్రతి వీక్ నామినేషన్ ఉంటుంది. ఆ నామినేషన్ ప్రాసెస్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ నచ్చని ఇద్దరిని రీజన్ చెప్పి నామినేట్ చేస్తారు. ఎవరెవరిని ఎక్కువ మంది నామినేట్ చేస్తారో వారికి ఓటింగ్ సిస్టమ్ పెడతారు. అందులో ఆడియన్స్ పార్టిసిపేట్ చేసి ఎవరు నచ్చితే వారిని షోలో ఉంచుతారు. అలా లీస్ట్ ఓట్స్ వచ్చిన కంటెస్టెంట్ బయటకి వస్తారు. ప్రతి వీక్ ఒకరు బయటికి వస్తారు. లాస్ట్కి ఎవరు మిగులుతారో వారికి 50 లక్షల క్యాష్ ప్రైజ్ వస్తుంది. వారం వారం బిగ్ బాస్ టాస్కులు పెట్టగా అందులో గెలిస్తే వారికి అవసరమైన బడ్జెట్ని సంపాదించుకుంటారు. ఫైనల్గా ఈ షోని కొంతమంది స్క్రిప్టెడ్ అంటారు, కొంతమంది ఇది నిజంగా రియాలిటీ షో అంటారు. మనకి వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద షో అనేది తెలీదు. 100 డేస్ కంటెస్టెంట్స్ అక్కడ స్పెండ్ చేశాక ఫైనల్గా ఒకరు విన్ అవుతారు. నేనైతే ఎంటర్టైన్మెంట్ విన్స్ అంటాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.